నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, వివాహ సంబంధం ద్వారా ఆస్తుల మీద హక్కులు వస్తాయా, లేదా రక్త సంబంధం ద్వారా ఆస్తుల మీద హక్కులు వస్తాయా? ఈ విషయాన్ని ఒక కేసు ద్వారా తెలియపరిచే ప్రయత్నం చేస్తాను. మిత్రులారా, ఒక వ్యక్తి తన పేరు మీద ఆస్తులు ఉన్నప్పుడే అతను ఎవ్వరికి వీలునామా చేయకుండా, ఎవ్వరికి సేల్ డీడ్ ఇవ్వకుండా, అంటే ఎవరికి అమ్మకుండా, గిఫ్ట్గా చేయకుండా అతను మరణించాడు. ఇతను మరణించిన తర్వాత ఇతని యొక్క పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆస్తులకు సంబంధించిన గొడవలు మొదలుపెట్టారు. ఇతనికి ముగ్గురు కూతుర్లే. ముగ్గురు కూతుర్లలో ఇద్దరు కూతుర్లు ఒకే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. మరొక కూతురు మరొక వ్యక్తిని వివాహం చేసుకున్నారు. ఇప్పుడు అతని ఆస్తికి సంబంధించిన వివాదం వచ్చినప్పుడు వేరే వ్యక్తిని చేసుకున్న ఆవిడ ఏమంటుందంటే, మీరిద్దరూ ఒకే వ్యక్తిని వివాహం చేసుకున్నారు కాబట్టి మీకు ఒక వాట వస్తుంది, నేను ఒక వ్యక్తిని చేసుకున్నాను కాబట్టి నాకు ఒక వాటా వస్తుంది అనే కోణంలో ఆమె చర్చలు జరుపుతుంది. మరి చట్టం ఏం చెప్తుంది అంటే మిత్రులారా, మన దేశంలో హిందూ వారసత్వపు చట్టం 1956 అమలులో ఉన్నది. సో ఈ చట్టం ప్రకారంగా ఒక తండ్రికి కష్టార్జితమైనటువంటి ఆస్తి ఉన్న సందర్భంలో, అతను ఎవ్వరికి ఏది ట్రాన్సాక్షన్ చేయకుండా మరణించిన సందర్భంలో, లేదా ఆ తండ్రికి వారసత్వంగా వచ్చినటువంటి ఆస్తి అతని పేరు మీద ఉంటే, అతనికి జన్మించినటువంటి కొడుకులు కూతుర్లు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ, అలాగే అతని భార్య కూడా జీవించి ఉంటే ఆమెకు సమానంగా వాటాలుగా పంచబడుతుంది. ఈ కేసులో ఇద్దరు అక్కా చెల్లెలు ఒక వ్యక్తిని చేసుకున్నంత మాత్రాన వారికి ఒకే వాటాగా ఆస్తి విభజన చేయబడదు. ముగ్గురు కూతుళ్లకు 3 వాటాలు, తల్లి కూడా బ్రతికి ఉన్నది కాబట్టి తల్లికి ఒక వాటా, అంటే ఆ చనిపోయిన వ్యక్తి యొక్క ఆస్తి 4 వాటాలుగా విభజన చేయబడుతుంది. ఇది చట్టం చెప్పే అంశము. సో ఇలాంటి చట్టపరమైనటువంటి అంశాలు మనకు అవగాహన ఉండాలన్న ఉద్దేశంతో చట్టపరమైన సమస్యలకు పరిష్కారాలనే పుస్తకాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియంలో ఈ పుస్తకం మీకు అందుబాటులో ఉంది. ఈ పుస్తకం కావాలనుకునే వ్యక్తులు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి ఈ పుస్తకాన్ని మీరు పొందవచ్చు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.